మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నాం. కోర్టు సెంటర్లో గత 30 సంవత్సరాల నుంచి మహబూబాబాద్ పట్టణ ప్రజలకి పాఠకులకు కానీ అంటే నిత్య నూతన బుక్స్ని అందించడం లక్ష్యంగా కూడా నవచేతన అనే ఒక సంస్థ మాత్రం ప్రారంభించారు వాళ్ళు. గత 33 సంవత్సరాలుగా ఇదే పండుగ గత 6 నెలలకు ఒకసారి మహబూబాబాద్కి వచ్చి ఇక్కడ మహబూబాబాద్ ఉన్నటువంటి పాఠకులకి సరికొత్త బుక్స్ అందించి వాళ్ళకి జీవితంలో మార్పు కోసం ఎన్నో మార్పులు రావడానికి జీవితం ఎలా ముందు సాగాలి, పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా బుక్స్ ఉండాలి అని ఒక నవచేతన సంస్థకు ఒక మొబైల్ వ్యాన్ తీసుకొచ్చింది. మహబూబాబాద్ పాఠకులకు మాత్రం కొత్త కొత్త బుక్స్ అందిస్తుంది. మరి ఈ బుక్స్ ఏంటి, బుక్స్ కూడా ప్రత్యేకత ఏంటి, మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు 6 నెలల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక వాహనం పెట్టుకొని ఇక్కడ అమ్ముతున్న బుక్స్ చూద్దాం. ఒకసారి లోపల పోయి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆ బుక్స్ ఉన్న ప్రత్యేకత ఏంటి మనం తీసుకుని ప్రయత్నం చేద్దాం ఒకసారి. ప్రస్తుతానికి మనం నవచేతన సంబంధించినటువంటి ఒక వాహనంలో ఉన్నాం. ఈ వాహనంలో చూసుకోవచ్చు చాలా ఒక 1000 రకాల బుక్స్ మాత్రం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నవి. ఇక్కడ చూసుకోవచ్చు గురజాడ రచనలని, చదువు అని, అలసిటి ప్రభాకర్ కవిత అని చెప్పేసి, మహాప్రస్థానం శ్రీశ్రీ అని చెప్పేసి ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ కూడా వీటికి కనీసం ఒక 30-40 సంవత్సరాలు ఉన్నటువంటి పురాతన బుక్స్ కూడా ఈ నవచేతన సంబంధించినటువంటి ఈ మొబైల్ షాప్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు దొరుకుతాయని చెప్తున్నారు. మహబూబాబాద్కి 6 నెలలకు ఒకసారి మీకు వస్తాం. మేము ఇక్కడ పాఠకులు కూడా ఉన్నటువంటి మహబూబాబాద్ ఉన్నటువంటి పాఠకులు దీన్ని బాగా అభినందించి మాకు ఇంకా చాలా మంది కాల్ చేస్తుంటారు, మాకు ఆ బుక్స్ కావాలి, ఈ బుక్స్ కావాలని చెప్పేసి మమ్మల్ని తగ్గట్టు కూడా మీ బుక్స్ తీసుకొస్తాం చెప్తాం. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పుస్తకానికి ఒక చరిత్ర ఉందని తెలుసుకోవచ్చు. మన ఇక్కడ అసమర్థుని జీవిత చరిత్ర, చిలకమతి లక్ష్మీనరసింహ సంబంధించిన కవితలు, అంటే పాకుడు రాళ్ళు, అంటే మనకు తెలియని అసలు మనం ఈ బుక్స్ కూడా పబ్లిషింగ్ అయినప్పుడు కూడా అసలు మనకి పుట్టకోవచ్చు. మనం అవన్నీ చదవాలి. అంటే మనిషి జీవితంలో ఒక పేపరే కాదు, బుక్స్ చదివితే కూడా మన జ్ఞానం పెరుగుతుంది. సంబంధించినటువంటి ఎంతో బోధన మనకి వంట పడతాయి అని చెప్పేసి కూడా చాలా మంది ఉన్నటువంటి మహామహులు చెప్తున్న సందర్భంలో కూడా చెప్పండి. మీరు చెప్పండి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి నవచేతన నిర్వహణ చెప్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క బుక్ కూడా ఇది ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఈ బుక్ మనం తీసుకొని పక్క పెట్టడం కాదు, అసలు ఈ బుక్ చదివితే అసలు ఏంటి అనేది కూడా పరిపూర్ణ మనకు జ్ఞానం వస్తుంది. ఎన్నో రకాల మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు దగ్గర మనకి సుమన్ టీవీ వరకు చూపిస్తున్న. ఎందుకంటే ఆ బుక్ ఆ విలువ అలాంటి చెప్తారు. కొంతమంది పాఠకులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అని మీరు చెప్పండి, అంటే నవచేతన వాళ్ళు గత 6 నెలలకు ఒకసారి ఇక్కడ మహబూబాద్కి వచ్చి మొబైల్ వ్యాన్ పెట్టుకొని ఇక్కడ బుక్స్ అమ్మకాలు చేస్తున్నారు. నా పేరు భానోత్ రవీందర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి ఇలాంటి మొబైలు పుస్తక విక్రయశాల అనేది పాఠకులకు చాలా ఎంతో ఉపయోగకరమైనవి. నేటి సాంకేతిక విజ్ఞానంలో మనకు ఎన్ని గూగుల్లో మనకు సెర్చ్ చేసినా కూడా అది నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఒక పుస్తక రూపంలో ఉన్నప్పుడు దాని యొక్క విలువ అనేది వేరే తిరిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, ఇక్కడ నీతి పుస్తకాలు కావచ్చు, కొన్ని గణిత పుస్తకాలు కావచ్చు, సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, అన్నీ కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మార్పు చెందుతుంది నమ్మచ్చంటారా? ఖచ్చితంగా అండి. తక్షణమే మార్పు అత్యంత అవసరం అని చెప్పేసి జిడ్డు కృష్ణమూర్తి గారు మనకు పుస్తకాన్ని కూడా ఇచ్చారు. ఎంత ఉన్నా కూడా ఈ మొబైల్ కాలంలో మనము ఈ పుస్తకాలను ఎంతో అంత మన భాగంలో మన జీవితంలో ఒక పాఠంగా మనం రోజు 1 గంట సేపు కేటాయించినట్లయితే చాలా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రోజుకు మనకు మన ప్రమాణాలు అన్నీ కూడా నశిస్తున్నాయి. మరి పుస్తక పఠనం చేస్తే మన యొక్క సాహిత్యం అనేది ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఆ పుస్తక రూపంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పుస్తకాలు పఠనం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. 2 సంవత్సరాల నుంచి ఈ పుస్తకం అంటే కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి చదువుతున్నారు? మహబూబాద్ లో 25 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉంటున్నాను.
ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా ఈ సందర్శించి నాకు కావాల్సినటువంటి పుస్తకాలను తీసుకుంటూ ఉన్నాను. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ మనకు లైబ్రరీ ఉన్నా కూడా, స్థానిక లైబ్రరీ ఉన్నా కూడా అక్కడ మనం గంట సేపు చదువుకోవడం మాత్రమే అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ మనకు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇక్కడైతే మనకు కావాల్సినప్పుడల్లా మన ఇంట్లో కాలక్షేపం ఎక్కడైనా ఖాళీ సమయాల్లో దొరికినప్పుడల్లా మనం చదువుకోవచ్చు. మన జీవితాన్ని మనం మార్పు చేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా పుస్తకాలు చదవాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుమన్ టీవీ రవీంద్ర సార్ చెప్తున్న ప్రకారం కూడా ఒక గంట సేపు ఒక మనకు అందిన ఒక టైం గంట సేపు కనుక కేటాయించుకొని మన సెల్ ఫోన్స్ పక్క పెట్టుకొని, అది చిన్నపిల్లల నుంచి పెద్దవారు యువత, ముఖ్యంగా యువత మాత్రం మొబైల్స్ బాగా అట్రాక్ట్ అయ్యి గూగుల్స్ అన్ని ప్రతి ఒక్క విషయం గూగుల్లో సెర్చ్ చేయడం ఒక అలవాటు అయిపోయింది. అవన్నీ పక్క పెట్టి ఒక గంట సేపు కనుక ఈ బుక్స్ మీకు ఇష్టమైన బుక్స్ కనుక కొనుగోలు చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి చదివితే మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం ఇంకా మన కింద ఉన్న వాళ్ళకి కూడా రాబో కాలాన్ని కూడా మనం ఒక యూత్ గా ఒక ఇంప్రెషన్ గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి అక్కడ బుక్ స్టాల్ ఉన్న నిర్వాహకుడు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. బాలల నీతి కథలు మనకి అసలు కొన్ని బుక్స్ కూడా మనకి ఎంత దొరికినా కూడా దొరికిన పరిస్థితులలో వీళ్ళు ఇక్కడ కొన్ని బుక్స్ నీతి కథలు అని చెప్పేసి సంబంధించిన మహాభారతం ఒకటో తెలుగు వాచకం ఒకసారి మీరు చూడండి. సరే 1వ తరగతి తెలుగు వాచకం బుక్స్ ఉంది. ఈ బుక్స్ మనం ఇక్కడ చూద్దామని కూడా దొరికిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు మాత్రం ఇక్కడ బుక్స్ కూడా మొత్తం సేకరించుకొని పాఠకులకు ఇక్కడ అందరికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో మనం మాట్లాడేందుకు మరొక కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బుక్స్ కొనుగోలు చేసిన వ్యక్తులు నాకు తెలుసు. అన్న మీరు చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. ముందుగా సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నవచేతన అనే ఈ సంచార బుక్ అనేది నిజంగా కూడా ఇప్పుడున్న యూత్కు చాలా అవసరము. ఎందుకంటే పుస్తకాలు విలువలు, మానసిక ఉల్లాసం, సమాజంలో ఎలా బిహేవ్ చేయాలనేదే పుస్తకాలు నేర్పిస్తాయి ఖచ్చితంగా కూడా. ఇప్పుడు మన మహోన్నతులు కూడా పుస్తకాలు చదివి ఏదో ఈరోజు యూట్యూబ్ వచ్చిందని ఏదో ఈ గూగుల్లో సెర్చ్ చేసి చేయడం కాదు. పుస్తకాలు చదవడం వల్ల నీకు ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, మనం ఎలా మోరల్గా ఉండాలని నేర్పిస్తాయి పుస్తకాలు. అదేవిధంగా ఆరోగ్యం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, మోరల్గా ఉండే పుస్తకాలు ఉన్నాయి, మనిషి ఏ విధంగా జీవన ప్రమాణంలో ఉండాలని కూడా నేర్పిస్తాయి. అదేవిధంగా ఈ పుస్తకాలు నేను గత 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. నేను ఒక ఈవెంట్ మేనేజర్ను, నా పేరు రామ్ దర్శన్, డీకే ఈవెంట్ అని. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను. అది నాకు ఉన్న హ్యాపీ అన్నమాట. కానీ నాకు పుస్తకాలు ఇండివిజువల్గా చదవడం వల్ల నాకు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలని నాకు నేర్పిస్తాయి. అది మాత్రం నేను నేర్చుకుంటున్నాను పుస్తకాల వల్ల. యూత్ అంతా కూడా మొత్తం మొబైల్లో మొత్తం ప్రపంచం అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి యూత్కి మీరు ఏం చెప్తారు? యూత్కు ఒకటే నేను నా ఇండివిజువల్ కాకుండా ఇప్పుడు సమాజంలో చాలా మందికి గంజాయి ఇది అది అలవాటు పడి తల్లిదండ్రులు ముఖ్యంగా చేయవలసిన పని, తక్షణమే చేయవలసిన పనులు పుస్తకాలు వాళ్ళ చేతికి ఇవ్వాల్సిందే. మహోన్నతుల వాళ్ళ బయోగ్రఫీలు అవి చదివితే కొంత మేరకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది ఖచ్చితంగా తక్షణమే చేయవలసిన పనిది, తల్లిదండ్రులు చేయవలసిన పనిది. యూత్ మొత్తం మొబైల్స్ అట్రాక్ట్ కాకుండా పక్క పెట్టుకొని వాళ్ళకి దొరికిన కొంచెం ఆ సమయాన్ని కేటాయించి వాళ్ళకి ఇష్టమైన బుక్ కొనుగోలు చేసుకొని సుమారు వాళ్ళ టైం దొరికినప్పుడు ఒక గంట వాళ్ళకన్నా కేటాయించి ఈ బుక్స్ కనుక చదివితే వాళ్ళకి కంపల్సరీ మార్పు వస్తుంది. సమాజం మీద అవగాహన వస్తుంది. వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, అంటే మనిషిలో మార్పు ఏ విధంగా రావాలని చెప్పేసి కూడా కంపల్సరీ వస్తుంది చెప్పేసి ఇక్కడ పాఠకులు చెప్తున్నారు. అయితే గత 30 సంవత్సరాల నుంచి నవచేతనకు సంబంధించినటువంటి ఈ బుక్స్ కి మొబైల్ ఫౌండర్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాం ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి. అవునా, అందరూ చాలా మటుకు బాగానే సేల్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకు అందుబాటులో మేము 6 నెలలకు ఒకసారి ప్రతి మన తెలంగాణ డిస్ట్రిక్ట్లో మేము వస్తున్నాము. వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఇన్ టైంలో మాత్రం చాలా మటుకు సేల్ అవుతుంది. ఎక్కువగా అంటే ఇక్కడ వచ్చే పాఠకులు ఎక్కువగా ఎలాంటి బుక్స్ కి ఆకర్షితులై కొనుగోలు చేసిపోతున్నారు? మనోవిజ్ఞాన శాస్త్రం ప్లస్ గ్రామర్ బుక్స్ మరియు పెద్దబాల శిక్ష ఎంతో మంది బాగా. పెద్దబాల శిక్ష అనేది ఇప్పుడు మామూలుగా బుక్స్ దొరుకుతుందా లేకపోతే ఇక్కడ స్పెషల్ మీ మొబైల్ దొరుకుతుందా? పెద్దబాల శిక్ష అనేది మన దగ్గర అయితే దొరుకుతుంది, కాకపోతే బయట దొరకకపోవచ్చు. చాలా మంది సెర్చ్ చేస్తుంటారు పెద్దబాల శిక్ష కోసం. మన దగ్గర అది గాజుల సత్యనారాయణ గారు రాసింది పెద్దబాల శిక్ష. 1-2 భాగాలు ఉంటాయి. దాంట్లో చాలా విలువైన గ్రంథం అందరికీ అందుబాటులో మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారు కదా పెద్దబాల శిక్ష అనే బుక్స్ కూడా
చాలా పెద్దగా పుస్తకాలతో మాత్రం ఉన్నది. మరి ఇక్కడ ఇది ఎవరికి మాత్రం సామాన్యంగా దొరకదు. ఇది వీళ్ళకి మాత్రం ఇక్కడ అంటే 6 months వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు మొబైల్ ద్వారా ఆ మొబైల్ పట్టణ ప్రజలకు అందించడం సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం అందరు చెప్పిన విధంగా కూడా 6 నెలలకు ఒకసారికి వచ్చినప్పుడు మొబైల్ పట్టణ ప్రజలు మొత్తం ఈ నవచేతన బుక్స్ మొత్తం ఆదరిస్తున్నారు. అన్ని వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఇక్కడ కొనుగోలు చేసుకొని హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళకి లేని బుక్స్ కూడా మొబైల్ ద్వారా కూడా వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు వచ్చినప్పుడు ఆ బుక్స్ తీసుకున్నానని చెప్పేసి కూడా వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియపరచడం వాళ్ళు కూడా కొంచెం సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే బుక్స్ అనేవి కూడా మానవ జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి, మానవుల్లో చాలా మార్పులకు వచ్చడానికి చాలా దోహదపడతాయని చెప్తున్నారు.